హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజా కిరణ్ 2020. ఈ రోజు వీడియోలో బోనాలకు సంబంధించింది అయితే చూపిస్తున్నాను. నేను ఫస్ట్ టైం మాట చూడడం, బోనాలు ఇలా చేస్తారా అని చెప్పి నాకు తెలిసింది కూడా ఫస్ట్ టైము. ఇది ఏంటంటే మా వీధిలో అంటే జస్ట్ మా ఇంటి దగ్గరలో అయితే అమ్మవారి టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే మొత్తం అందరూ ఒకే ప్లేస్లో గ్యాదర్ అయ్యారు. అసలు చాలా బాగా ఇంకా ఊరంతా పండగలాగా అనిపించింది ఈ రోజైతే. ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇంకా అమ్మవారికి బోనాలు సమర్పించడానికైతే బోనాలను అయితే తీసుకువెళ్తున్నారు అమ్మవారి టెంపుల్ దగ్గరికి. ఇంకా నేను ముందుగా మా ఇంటి దగ్గర నుంచి అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. అసలు వీడియో తీయాలన్న ఉద్దేశం కూడా లేదు. వెంటనే డప్పుల సౌండ్లు అయితే వచ్చాయి. ఇంకా వచ్చిన వెంటనే మనకి ఏమవుతుందా అన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఆ క్యూరియాసిటీతో బయటకు అయితే వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఇంకా అందరూ బోనాలను తీసుకెళ్తున్నారు. ముందుగా మా హౌస్ ఓనర్ అంటే అయితే వాళ్ళ అమ్మాయి చేత బోనం ఎత్తిపించారు. ఇంకా ముందుగా ఆంటీ ఇంకా బోనం ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళ కాళ్ళు అన్నీ కడిగి బోనం ఇంకా తల మీద పెట్టించుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు వాళ్ళు. ఇంక సరే నేను వెళ్దాము చూద్దాం, అసలు ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి ఇంక నేను కూడా బయలుదేరాను వాళ్ళందరితో పాటు. ఇంకా అక్కడ చూడాలి ఎంతమంది బోనాలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారో. మళ్ళీ వీళ్ళందరూ కూడా అందరూ వచ్చే వరకు వెళ్ళటం లేదు. ఒక ప్లేస్ ఉన్నది, ఒక జంక్షన్ అయితే ఉన్నది. ఇంకా వాళ్ళందరూ ఈ జంక్షన్ దగ్గరే వెయిట్ చేస్తున్నారు. అంటే మొత్తం అందరు బోనాలు వచ్చాక ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అలాగే జంక్షన్లోని ఒక అమ్మవారిది రాయి రూపంలో అయితే ఉన్నది. అక్కడ ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడ కొబ్బరికాయలు కొట్టి అక్కడ ఒక ప్రదక్షిణం చేసి అయితే ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళ వరకు వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇంకా ఆ రోజంతా ఊరంతా మంచి సంబరంగా చాలా బాగుంది. అసలు ఆ రోజంతా కలకల్లాడుతూ చాలా చాలా బాగుంది ఆ రోజు. ఈ బోనాలను అమ్మవారికి సమర్పించడానికి వీళ్ళు బ్యాండ్ మేళంతో అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి బోనాన్ని సమర్పిస్తారు. బోనాలు అనేది ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో జరిపే ఓ భక్తి పండుగ. ముఖ్యంగా మహంకాళి అమ్మవారికి సమర్పించే ఒక మొక్కుబడి ఉత్సవం. ఈ బోనాలను ఆషాఢ మాసంలో అయితే జరుపుకుంటారు. బోనాల పండుగకి సంబంధించి ఒక స్టోరీ అయితే ఉంది. ఇది కేవలం పండుగే కాదు, ఒక నమ్మకం కూడా. పూర్వకాలంలో ప్రజలు చాలా వ్యాధులతో బాధపడుతున్న సమయంలో ప్రజల మొరవిని మహంకాళిదేవి అవతరించి ఆ వ్యాధిని నిర్మూలించిందని చెప్తారు. అప్పటి నుంచి ఇంకా అమ్మవారిని కొలుచుకుంటూ బోనాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వచ్చిందని చెప్పి పురాణాల ప్రకారం తెలుస్తుంది. అసలు బోనం అంటే ఏమిటంటే ఒక పాత్ర, మట్టి పాత్ర కానీ లేకపోతే వెండి, ఇత్తడి, మన ఇష్టం ఏదో ఒక పాత్ర తీసుకొని దాన్ని బోనం అంటారు. ఆ బోనంలోనే పులిహోర, చక్కెర అన్నం లేకపోతే బెల్లం అన్నం, బెల్లం పాయసం అవన్నీ వేసి అది ఏదైతే ఉన్నదో ఆ పాత్ర ఆ కుండ సంథింగ్ ఉంటుంది కదా, దాన్ని పసుపు కుంకుమ నీళ్ళతో అలంకరిస్తారన్నమాట. మొత్తం అదంతా దాన్ని కలిపి మొత్తం అంతా రెడీ చేసి దాంట్లో మనం పెట్టిన ఆహారాన్ని అన్నీ కలిపి దాన్ని బోనం అని అంటారు. ఆ బోనాన్ని మొక్కుకుంటారు కదా, ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు లేకపోతే మొక్కుకొని వాళ్ళ కోరిక నెరవేరిన వాళ్ళు అయితే అమ్మవారికి సమర్పిస్తారు. ఎక్కువగా ఈ బోనాన్ని మహిళలే తీసుకెళ్తారు. మహిళలు తల మీద పెట్టుకొని ఊరేగింపుగా ఆలయం దాకా తీసుకువెళ్ళి అమ్మవారికి బోనాన్ని అయితే సమర్పిస్తారు. మహిళలు ఎక్కువగా ఈ బోనాన్ని వాళ్ళ ఆరోగ్యం కోసం, అలాగే వాళ్ళ క్షేమం కోసం, అలాగే కుటుంబం క్షేమం కోసం అయితే ఈ బోనాలను సమర్పిస్తారు. ఈ బోనాలు అనేది మహిళలు సెలబ్రేట్ చేసుకునే అత్యంత ముఖ్యమైన ఉత్సవం. మొత్తం ఊరందరూ కలిసి మొత్తం ఊరి పండగలా అనిపించేటట్టు పాటలు, డప్పులు, తాళాలతో ఊరేగింపులతో బోనాన్ని అయితే అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్తారు. హైదరాబాద్లో అయితే ప్రసిద్ధ బోనాల ప్రాంతాలు వచ్చేటప్పటికి ఘట్కేశ్వర ఆలయం సికింద్రాబాదు, అలాగే లాల్ దర్వాజా బోనాలు హైదరాబాదు, ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాదు. మెయిన్ ఈ 3 టెంపుల్స్ దగ్గర అయితే బోనాలు బాగా సెలబ్రేట్ చేస్తారు. అలాగే ఇంకా ప్రతి ఊర్లో కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న టెంపుల్స్ దగ్గర కూడా బాగా జరుపుకుంటారు ఈ బోనాలు అనేది ఆషాఢ మాసంలో.
ఇంకా ఈ బోనాల పండుగ రోజు అయితే మహిళలందరూ మంచిగా పట్టు వస్త్రాలతో సాంప్రదాయమైన వస్త్రాలతో రెడీ అయ్యి చక్కగా తలపై బోనం ఉంచుకొని ఆ బోనాన్ని అందంగా అలంకరించి అమ్మవారికి అయితే మొక్కుబడిగా ఊరేగింపుగా అయితే తీసుకెళ్తారు. మొత్తం ఊరంతా ఒకటైపోతుంది. అసలు చాలా చూడటానికి అయితే చాలా కన్నులు విందుగా ఉంటుంది. అందరూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మవారి దగ్గరికి ఈ విధంగా మొక్కుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమము మేకపోతులు కోళ్ళు వీటిని అయితే బలి ఇవ్వడం జరుగుతుంది. మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళైతే మమ్మల్ని భోజనానికి అయితే ఇన్వైట్ చేశారు. సరే అని చెప్పి మేము ఈవినింగ్ వెళ్ళాము. అయితే సరే అని చెప్పి నేను అమ్మవారిని అసలు ఎలా చేస్తారు ఏంటని చూద్దామని చెప్పి వెళ్ళాను. అప్పుడు మాకు ఆంటీ చెప్పారన్నమాట. అక్కడ ఏం చేశారంటే అమ్మవారికి బోనం పెట్టారు. బోనం దగ్గర గుర్ర సంథింగ్ మేక తలకాయ ఉన్నది. అలాగే అక్కడ బీర్ బాటిల్ కూడా ఉన్నది. నెక్స్ట్ కోడి తలకాయ అయితే ఉన్నది. నేను అడిగాను ఏంటంటే ఇవన్నీ ఇలా ఉన్నాయంటే ఇలాగా వాళ్ళు మొక్కుకుంటారంట. మేకను కానీ కోడిని కానీ బలిస్తామని చెప్పి మొక్కుకుంటారంట. అవి అక్కడ ఉన్నాయి. అలాగే అమ్మవారికి బీర్ బాటిల్ కూడా పెట్టారు. బీర్ బాటిల్ అంటే అదే ఆల్కహాల్ బాటిల్ అయితే ఉన్నది. ఆల్కహాల్ కూడా అలా పెడతారంట అమ్మవారికి. నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇదేంటి అమ్మవారికి ఆల్కహాల్ కూడా పెడతారా అనిపించింది. ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే అలా పెడతారంట. అలాగా అమ్మవారి మీద కూడా అవి కళ్ళు అలాంటివి అంటారు కదా, అలాంటివి కూడా పోస్తారంట అమ్మవారికి. అంటే చలవ చేస్తుందని చెప్పో దేనికో చెప్పారు. నాకు చాలా ఇంట్రెస్ట్గా అయితే అనిపించింది. అసలు బోనాల పండుగ స్టోరీ తెలుసుకోవడం నాకు. బోనాల పండుగల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది బోనం అన్నమాట. ఆ బోనం అనేది చాలా అట్రాక్షన్గా అయితే ఉంటుంది. ఇంకా అమ్మవారి శక్తి రూపంగా అయితే కొలుస్తారు ఆ బోనాన్ని. చాలామంది భక్తులు దాన్ని తల వంచి నమస్కారం కూడా చేసుకుంటారు బోనానికి. అంటే అలా నమస్కరించుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే ఇప్పుడు వస్తున్న సీజన్స్ ప్రకారం కొన్ని వ్యాధులు వస్తాయి కదా, అలాంటి వ్యాధులు రాకుండా ఉండాలని చెప్పి అలాగే వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం కూడా ఇంకా బోనాన్ని నమస్కరించుకుంటారు భక్తులందరూ. మొత్తం ఊర్లో వాళ్ళందరూ ఇంకా ఈ సెంటర్ దగ్గరికి వచ్చేసాక ఎవరైతే బోనం సమర్పిస్తామో అని మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసాక వీళ్ళందరూ కలిసి ఊరేగింపుగా బ్యాండ్ మేళంతో అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికైతే వెళ్తారు. ఇంకా అక్కడ అమ్మవారికి బోనం సమర్పించేశాక ఇంకా అక్కడితో బోనం అయితే వాళ్ళ మొక్కుబడి అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పైతే నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.